హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏంటి అనేదైతే మీరు స్టార్టింగ్‌లో చూసారు కదండీ! బర్త్‌డే ఫంక్షన్ అండి. సో, నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఆహ్, బర్త్‌డే బర్త్‌డే ఎవరిది అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ అండి. నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్‌డే అనమాట. సో, నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటికెళ్ళడానికైతే రెడీ అవుతున్నానండి. అంటే ఫ్రెండ్ వాళ్ళు ఉండేది కూడా సరౌండింగ్‌లో అనమాట. సో, నేనైతే ఇక్కడ హైదరాబాద్ నుండి అయితే బర్త్‌డే వచ్చేసి సాటర్డే అండి. సో, మేము ఫ్రైడే నైట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో, మా బావ అయితే ఇంకా మా మదర్ వాళ్ళ ఇంటికంటే ఇంకా ఫుల్ ఖుషి అయిపోతాడు. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి వాడికైతే ఫుల్ యాంగ్జైటీ అండి. సో, ఇక్కడైతే మేము ఈవినింగ్ రెడీ అవుతున్నామండి ఇంకా వెళ్ళడానికి. సో, నా చిన్నప్పటి ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్‌డే అనమాట. సో, బర్త్‌డేకి అటెండ్ అవ్వడానికైతే నేను మా ఇంటికైతే వెళ్తున్నానండి. ఇంకా మా ఇంటి దగ్గర నుండి అయితే నెక్స్ట్ డే బర్త్‌డేకి అటెండ్ అవ్వాలి. సో, ఇక్కడైతే రెడీ అవుతున్నాము. ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇంకా వెళ్తున్నాము. సో, ఈసారి జర్నీ ఏంటంటే మాకు కొంచెం చాలా కష్టంగా అనిపించిందండి. చాలా అసలు ఏంటంటే వీకెండ్ కాబట్టి బసెస్ అసలు లేవు. చాలా అసలు ఇబ్బందయింది. మేమిప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అయితే మేము మా ఇంటికి యాక్చువల్లీ జర్నీ 5 అవర్స్ అండి రఫ్‌గా. కరీంనగర్ మీకు ఐడియా ఉంటుంది కదా! కరీంనగర్ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఆ జర్నీకి మాకు డబుల్ జర్నీ చేసిన ఫీల్ అయితే వచ్చేసింది. ఇంకా జేబీఎస్‌కి అయితే రీచ్ అయిపోయి ఇంకా బస్ అయితే కొంచెం లేట్ అయిపోయింది. మేము ఈవినింగ్ 6:30 అరౌండ్ 7కి మా ఏరియాలో అయితే స్టార్ట్ అయిపోతే మేము మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర దిగేసరికి అయితే మీకు టైం చూపిస్తా చూడండి. మార్నింగ్ 3 అయిందండి. అంటే లేట్‌గా ఒక 2-3 అవర్స్ వెయిట్ చేశాము. అంటే మేము ఈసారి అసలు రిజర్వేషన్ చేసుకోలేదు. నార్మల్‌గా ఉంటాయిలే, ఫెస్టివ్ సీజన్ ఏం కాదు కదా అని చెప్పేసి చూడండి టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంకా మా బ్రదర్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చేసాడు. అంటే మా హౌస్ ఏంటంటే బస్ స్టాప్‌లో దిగిన తర్వాత జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో, అందుకని ఇంకా మా బ్రదర్ ఆ టైంలో అయితే వచ్చేసాడనమాట పికప్ చేసుకోవడానికి. చూసారు కదండీ! మేము బస్ దిగేసరికయితే ఇంక 3 అయిపోయింది. అంటే మేము అసలు 7కి అలా స్టార్ట్ అయిపోతే జస్ట్ 12:00 అలా దిగాలి. కానీ మాకు చాలా టైం టేకింగ్ అసలు. బసెస్ లేవు. వీకెండ్ ఎందుకో అసలు చాలా ప్రాబ్లమ్ అయిందండి ఈసారి జర్నీ మాత్రం. సో, ఇంకా 1 కిలోమీటర్ జర్నీ చేయాలి కదా! ఇంకా వెళ్తున్నామండి. మార్నింగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా మిన్నుబాబు అయితే అప్పటికి లేసేసాడనమాట. ఇంకా బస్‌లో అంతా పడుకొని ఇంకా వాడికి మెలుకువ వచ్చేసింది. లేసేసాడు. సో, ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఫైనల్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. మేమేమనుకున్నామంటే 12:00 ఇంకా రీచ్ అయిపోతాంలే అనుకున్నాము. బట్ బస్ చాలా లేట్ అయిపోయింది. అంటే బసెస్ రాలేదు. మేము రిజర్వేషన్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! చాలా చీకటిగా ఉంది. టైం వచ్చేసి ఇంకొక జస్ట్ త్వరగానే వచ్చేసామండి. ఒక 10 మినిట్స్ అంతే. చూడండి ఇంక మినుబాబు కూడా లేసాడు. ఇంక మా మదర్ వాళ్ళ ఇంటికైతే ఇంక ఫైనల్లీ వచ్చేసామన్నమాట. సో, ఎవరికైనా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ రిటర్న్‌లో మాత్రం మళ్ళీ సాడ్‌నెస్ అనమాట. ఇంకా బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే ఇంకా లోపలికెళ్ళిపోయాము. మాకేంటంటే నైట్ డిన్నర్ ప్రాపర్‌గా చేయలేదండి. ఇంక నేనేంటంటే మా మదర్‌కి ఆకలేస్తుంది అని చెప్పేసి 2:00కి ఫోన్ చేశాను. బస్‌లో ఉండగానే నాకు చాలా ఆకలవుతుందమ్మా అంటే, అమ్మ ఆ నైట్‌లో ఇంక పూరి చేసిందనమాట. పూరి, ఆలు అయితే ప్రిపేర్ చేశాము. ఇది మేము బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 3:30కి బ్రేక్‌ఫాస్ట్ చేశామండి. అసలేంటంటే ఇంక మేము నైట్ 12:00కి రీచ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దాంలే ఇంట్లో అనేసి మేము ప్రాపర్‌గా చేయలేదు. కానీ కొంచెం బస్ స్టాప్‌లో కదా! అంత కన్వీనియంట్‌గా లేకుండే అనమాట. సో, ఇంక డిన్నర్ చేసి 3:30కి అలా పడుకొని ఇంక మార్నింగ్ అయితే లేసామండి. ఇంకా అయితే ఇప్పుడు బర్త్‌డేకి అయితే రెడీ అవ్వాలి. సో, బర్త్‌డే ఆఫ్టర్‌నూన్ 1కి స్టార్ట్ అండి. సో, మెల్లిగా రెడీ అవుదాంలే అని చెప్పేసి అయితే ఇంక తీరిగ్గా రెడీ అయ్యాము. సో, ఇక్కడ నేనైతే గ్రే కలర్ శారీ అండ్ బ్యాంగిల్స్, ఆర్నమెంట్స్ అయితే అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను.
సో ఇంకా ఫైనల్లీ అయితే బర్త్డేకి అయితే రెడీ అయిపోయానండి. సో చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను, ఎందుకంటే వర్షం పడుతుంది అందుకని చెప్పేసి. సో బాబు కూడా ఫైనల్ లుక్ అది. ఇంకా మిన్నుగారు అయితే బర్త్డేకి అయితే రెడీ అయిపోయారు. సో ఇంకా బర్త్డేకి అయితే వెళ్తున్నామండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా బర్త్డేకి మా బ్రదర్ కూడా వచ్చారు, దగ్గరే కాబట్టి మా మదర్ వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అండి అంతే. ఫంక్షన్ హాల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే వేరే ఏరియాలో ఉంటారు, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేసి మా మదర్ వాళ్ళు ఉండే సరౌండింగ్లోనే ఉంటారు. అందుకే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేశారనమాట. సో ఇంకా బర్త్డేకి అయితే ఫైనల్లీ వెళ్తున్నాము. మా మిన్ను అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మకి బాయ్ చెప్పేశాడు. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా మదర్ వాళ్ళది విలేజ్ అండి. సో ఇంకా ఆ టైంలో కూడా వర్షం పడుతూ ఉంది. ఫైనల్లీ బర్త్డేకి అయితే వచ్చేసామండి. బర్త్డే పాప పేరు ఏంటంటే శ్రీతీర్థ. పేరు చాలా క్యూట్గా ఉంది కదండి. అట్ ది సేమ్ టైం పాప కూడా చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ బర్త్డే అనమాట. మేము వెళ్ళేసరికి ఏంటంటే నేను జస్ట్ ఒక ½ అవర్ లేట్గా వెళ్ళాను. 1:30 అలా అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ ట్విస్ట్ ఏంటంటే పాప పడుకుందనమాట. చక్కగా కొంచెం తినేసి ఇంకా పడుకుని పోయిందంట. అందుకని చాలా లేట్ అయిపోయింది. కొంచెం స్టార్ట్ అయ్యేసరికి చూస్తున్నారు కదా, పాప అయితే పడుకుంది. అందుకని చెప్పేసి ఆ పాప లేవడం కోసం చాలామంది వెయిట్ చేశారు. సో మేము కూడా వెయిట్ చేసేసాము. ఇంకా జస్ట్ ఒక ½ అవర్ 1 అవర్కి అయితే పాపకు మెలకు వచ్చేసింది. అప్పుడు లేచిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేను వాళ్ళ మమ్మీ వాళ్ళని, మా ఫ్రెండ్ వాళ్ళని అందరిని అయితే పలకరించేశాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా వచ్చేసాను అని. సో ఇంకా పాప లేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం అది ఇది చేశారు. సో మేము కూడా ఇంకా ఫొటోస్ అయితే దిగామండి. సో పాప అయితే చాలా క్యూట్గా ఉంటుంది, బాగుంటుందండి. చూడండి ఎంత ముద్దుగా చూస్తుంది. తినేయండి. మా ఫ్రెండ్ పేరు సునంద, నా చిన్నప్పటి ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ అండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మేము కూడా ఇంకా స్టేజ్కి అయితే ఇంకా ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ సెక్షన్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం ఏంటంటే ఆ టైంలో నాకు చెమటలు చూసారు ఎలా వస్తున్నాయో. వెదర్ కూల్గానే ఉంది, కానీ ఏంటో తెలీదు, చాలా అసలు స్వెట్ అయితే ఫుల్గా వస్తుంది. ఇంకా తినేటప్పుడు అయితే చూడాలి, ఇంకా ఫుల్గా వచ్చేసింది. సో ఇక్కడైతే ఇంకా అందరూ స్టార్ట్ చేశారు ఇంకా తినడం అయితే. ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేసాయి, ఇంకా తినేసామండి. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మా మదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఇదండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.